మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. తిరిగి దేవుడు మరొక దినాన్ని దయచేసినటువంటి దేవుని యొక్క మహాసంకల్పమునకు మనమందరము పాత్రలమై ఉన్నాము. నేటి దిన వాక్య భాగంలో మనము నేర్చుకోవడానికి పరిశుద్ధ గ్రంథం నుంచి మనము ఆయన యొక్క జీవపు ఊటలను మనం నేర్చుకునే ప్రయత్నమునకు మునుపు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడమైనటువంటి మా తండ్రి, నీ ఘనమైన నామమునకును శ్రేష్టమైనటువంటి నీ యొక్క బలమునకు ప్రభావమునకు ప్రభా స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. మరి నాయన, మరొక దినంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన భాగ్యమునకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును తండ్రి, మరి నేటి దిన కాలమునకు కావాల్సినటువంటి నీ యొక్క జీవపు మాటల చేత మా ఆత్మలను బలపరుచుకునే భాగ్యాన్ని ప్రసాదిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మాట్లాడుకొని ఉంటున్నటువంటి ప్రతి మాటను ప్రభా మా ఆత్మలకు శ్రేయకరంగా ప్రభా మమ్మల్ని తండ్రి నీ వాక్యంతో బలపరచమని వేడుకొని ఉంటున్నాం తండ్రి. మాట్లాడుచున్నటువంటి నాకును వినుచున్నటువంటి నీ బిడ్డలకును మంచి సమయోచిత జ్ఞానాన్ని దయచేస్తారని వేడుకొనచ్చు మా ప్రభును ప్రియ రక్షకులను వారి పేరట ఈ ప్రార్థన బ్రతిమాలు వేడుకొంచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా, నేటి దిన వాక్య భాగంలోనికి మనం ప్రవేశించుదాం. మరి ఈ కాలంలో మనము దేవుడు విధించినటువంటి ఆ యొక్క విపత్తులకు మనము ఎంతో బాధపడుతున్నాము, మరి వాటికి గురి అవుతున్నాము. కానీ వీటన్నిటి నుండి మనము తప్పించుకోవడానికి దేవుడు ఒక చిన్నని మార్గాన్ని మనకు ధారాళంగా తన కృపచేత బలపరచడానికి తాను ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు. అయినను నరులమైనటువంటి మనము ఆ యొక్క దైవ సన్నిధిని చేరక, ఆయనతో మాట్లాడక, మన మనసులను పరిశుద్ధతకు అప్పజెప్పక, వీటన్నిటికీ మనం దూరముగా ఉండి మరి ఆయనను ఏమాత్రం విచారించక మన జీవితాలను ముందరికి కొనసాగించుకోవడం జరుగుతుంది. మరి ఈ విపత్ కాలములలో జరుగుతున్నటువంటి సంఘటనలకైతేనేమి, మరి వాటి బారిన పడి ఎంతోమంది తమ ప్రాణములను కోల్పోవడానికి కారణమైనటువంటి ప్రతి విషయాన్ని మనము ఒకసారి జ్ఞాపకంలోనికి తీసుకున్నట్లయితే, ప్రియమైన దేవుని పిల్లలారా, మరి మన మీదికి వస్తున్నటువంటి ఈ విపత్తులను మనము కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత దేవుడు మనకే అప్పచెప్పినట్లుగా కనపడుతుంది. ఎందుకంటే ఏదైనా ఒక సమస్య వస్తే మన ఇంటి వారితోనూ, లేకపోతే మన అధికారులతోనూ, మరి లేకపోతే మన మీద ఉన్నటువంటి నాయకులతోనూ చెప్పుకొని ఆ సమస్య నుండి మనం వెలుపలికి రావడానికి ఇష్టపడతాం. మరి భూమి మీద ఇంత విపత్తులు జరుగుతున్నటువంటి సమయంలో మనము ఆయనతో మాట్లాడుకున్నట్టుగాను
మరి ఆయనతో మన సమయాన్ని, దేవుడు మనకిచ్చిన సమయాన్ని గడుపుటకైనను మనం ఏమాత్రము ఇష్టపడక మన పనుల యందు మనము నిగ్నమై జీవిస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. మరి ఈరోజు మనము ముఖ్యంగా మనం నేర్చుకుంటున్నటువంటి పాఠాంశంను మనము వెల్లడిపరుచుకొని మన అంశంలోనికి ప్రవేశించుదాం. మన పాఠాంశం ఈరోజు మనం నేర్చుకున్నటువంటి పాఠాంశము ప్రార్థనకు ఆటంకాలు. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి అంశం పేరు ప్రార్థనకు ఆటంకాలు. మరి మనము ఎన్ని సమస్యలు ఎదురైనను, ఎన్ని బాధలు ఎదురైనను దేవునితో ప్రార్థన చేయుటకు, దేవునితో మాట్లాడుకున్నటకు, మన మనసుని అంగీకరించుకొని ఆయనతో మన సమస్యలను వివరించుకున్నటకు మరి సమయాన్ని కేటాయించుకుంటున్నామా, లేక ఒట్టిగా భూమి మీద ఈ విధంగా జరుగుతుంది, మరి ఆ విధంగా జరుగుతుంది, ఇంత ఘోరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయని మనంతలకు మనము ఎవరంతలకు వాళ్ళం అనుకుంటున్నామా అని ఒకసారి మనము ఒకరికొకరు పరిశోధించుకోవాల్సినంత అవసరత నేడు మన మీద దేవుడు ఉంచి ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, మనము వాటి గురించి ఆలోచించినట్లయితే ఇంతకు మనము దేవునికి ప్రార్థన చేస్తున్న ప్రతి సమయంలో మన ప్రార్థనకు ఆటంకములు, ఎందుకంటే మన సమస్యను ఎవరికన్నా ఎదుటి వాళ్ళకు చెబితే వాళ్ళకు అర్థమైతే ఆ సమస్యల నుంచి బయటికి తీసుకొని రావాలనే ఆకాంక్ష వారికి కలుగుతుంది కదా. మరి మన సమస్యను, ఇంత విపత్తులను జరిగిస్తున్నటువంటి దేవుడు మన మీద కుమ్మరించినటువంటి ఈ యొక్క భూమి మీద జరుగుతున్నటువంటి ఇంత ఘోరమైనటువంటి వ్యాధులను, వాటిని గురించి మనం ప్రార్థనలో ఏకీభవించినప్పుడు మన మనస్తత్వాన్ని ఒక్కసారి పరీక్షించుకోవాల్సినంత అవసరత మన మీద దేవుడు ఉంచి ఉన్నాడు. ఎందుకంటే ఆయనతో మాట్లాడుటకు మనం ఏ విధంగా ఉండాలి అంటే, ఆయనకు మనం మాట్లాడినటువంటి మాటలు ఆయన చేరువకు చేరుకోవాలంటే, మరి చేరకుండా ఉన్నాయి అంటే మరి దానికి ఎలాంటి అర్థాన్ని మనము వసించుకోవాలో ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సినంత బాధ్యత మన మీద ఉంది. కనుక ప్రభునందు ప్రియులారా, మొట్టమొదటిగా మన ప్రార్థనను దేవుడు ఆలకించకున్నాడు అంటే దానికి మనలో దాగి ఉన్న పాపము, మనలో దాగి ఉన్న పాపమే మన ప్రార్థనకు ఆటంకం జరుగుతుంది. మన అంశము ప్రార్థనకు ఆటంకములు. మన అంశం పేరు ప్రార్థనకు ఆటంకములు. మనం చేస్తున్నటువంటి ప్రార్థనకు మరి ఆటంకములు ఏ విధంగా వస్తున్నాయంటే, మొదటిగా మనం చూసుకుంటే మనలో దాగి ఉన్నటువంటి పాపం, మనలో దాగి ఉన్న పాపమే మన ప్రార్థనలకు ఆటంకంగా రావడం జరుగుతుంది అని మనకిక్కడ దైవ గ్రంథమందు ఒక మాటను చూసుకుందాము. ఆ మాటకు చూసుకునే మునుపు మనం ఏ విధమైనటువంటి కార్యములకు పూనుకొనినను, మరి ఏ విధమైనటువంటి పని చేయుటకు ఆలోచించినను, మరి మన హృదయాన్ని ఏ విధంగా తాను భద్రపరచుకున్నామన్నాడో ఒక మాటను మాట్లాడుకోవడానికి ఇష్టపడదాం. కీర్తనల గ్రంథం
66వ అధ్యాయము 17-18 వచనాలు. కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 17-18 వచనాలలో మనము ఆలోచించుకున్నట్లయితే అక్కడ ఆ మాటలను అర్థం చేసుకోవడానికి ఇష్టపడదాం. 17వ వచనం, ఆయనకు నేను మొరపెట్టి తిని, అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. దేవునికి మనం ఎన్నిసార్లు మొరపెడుతూ ఉంటాము, ఎన్నిసార్లు ప్రార్థిస్తూ ఉంటాము, మరి ఎన్ని కీర్తనలో పాడుతూ ఉంటాము. మనం పాటలు పాడేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు మన యొక్క తత్వాన్ని ఏ విధంగా ఊహించుకుంటామంటే, దేవునితో ఇంత ముఖాముఖిగా, ఇంత ఇష్టకరంగా నేను మాట్లాడుకోవడానికి, ప్రార్థించుకోవడానికి ఇంత గొప్ప ధన్యతను నాకు దయచేసినాడని మనంతరికి మనం ఊహించుకొని పాటలు పాడుతూ ఉంటాము. ఉజ్జీవంగా ప్రార్థన చేస్తూ ఉంటాము, సంతోషంగా, బాధతో, ఇబ్బందితో. కానీ 17వ వచనంలో ఆ మాట చెప్తుంది, ఆయనకు నేను మొరపెట్టి తిని, అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. మొరపెట్టేటప్పుడు, పాటలు పాడేటప్పుడు మందిరంలో లేక మన యొక్క జీవిస్తున్నటువంటి ఆ సమయంలో వ్యక్తిగతంగా అయితేనేమి, మన ప్రార్థన కూడికలలో అయితేనేమి, మనం పాటలు పాడుతున్నప్పుడు, ప్రార్థనలు చేస్తున్నప్పుడు మన నోట నుంచి మంచి కీర్తనలు ధ్వజముగా నోరెత్తి పాడుతూ ఉంటాము. లేకపోతే మంచి ప్రార్థనలతో మనము దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాము. అప్పుడు మన ఆలోచనలు ఉంటాయి, ఇంత గొప్ప ధన్యత దేవుడు మాకు దయచేసినాడు కదా అని. కానీ 18వ వచనంలోనికి వచ్చే లోపల 17వ వచనంలో మాట్లాడినటువంటి మాటకు ఎంపని కింద మనకు 18వ వచనంలో ఒక మాట మాట్లాడడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ మాటను కూడా ఒక పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది ఖచ్చితంగా. 18వ వచనం ఏమంటుందంటే, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. మన హృదయంలో పాపాన్ని లక్ష్యపెట్టి, పాపానికి మనము దాసత్వాన్ని దహించి, పాప కూపములో కూడి ఉండి, మనం ఎప్పుడైతే ఆ పాపానికి లక్ష్యమును ఉంచి ఉన్నామో, అప్పుడు ప్రభువు మన నోట గుండా వచ్చు ప్రతి కీర్తనను, ప్రతి ఆరాధనను, ప్రతి స్తుతిని దేవుడు ఏం చేయాలట? వినక లక్ష్య పెట్టకుండా ఉన్నాడంట ఆయన. ప్రభువు నా మనవి వినకపోవును. చూడండి ప్రభునందు ప్రియులారా, ప్రార్థనకు ఆటంకములు ఏ విధంగా మనకు కలుగుతున్నాయో చూస్తున్నాం కదా. మనమేమో ప్రార్థనలు చేస్తూ ఉన్నాము, పాటలు పాడుతూ ఉన్నాము, కానీ మన ప్రార్థనకు ఆటంకం ఏ విధంగా కలుగుతుంది? హృదయములో, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. పాపాన్ని నేను ఎప్పుడైతే లక్ష్యం చేసి పాపాన్ని ధరించుకొని జీవిస్తానో, అప్పుడు దేవుడు నా మొరను వినడు అని ఇక్కడ విననని మాట్లాడుతున్నట్టుగా మనకు ఇక్కడ ఒక మంచి మాట దేవుడు రాయించడం జరుగుతుంది. మరికొన్ని మాటలు కూడా గ్రంథమందు చూసుకోవడానికి, ప్రార్థనకు ఆటంకములైనటువంటి వాటిని మరి ఏ విధంగా ప్రార్థనకు ఆటంకములు జరుగుతున్నావో ఆ విధమైనటువంటి వాటిని మనము తెలుసుకోవడానికి ఇష్టపడదాం. రెండవదిగా, మొదటిది మనం నేర్చుకున్న మాట, నాలో దాగి ఉన్న పాపము మొదటిగా నేర్చుకున్నాము. రెండవదిగా స్వార్థము, దురుద్దేశము. ప్రార్థనకు ఆటంకములు జరిగే సందర్భాన్ని మనము రెండవ మాటగా నేర్చుకోవడం జరుగుతుంది. స్వార్థము, దురుద్దేశములు. మరి స్వార్థము, దురుద్దేశములు మరి ఏ విధంగా జరుగుతున్నాయని మనం జ్ఞాపకంలోనికి తీసుకోవాలి.
మనలో స్వార్థం ఏ విధంగా వస్తున్నాయి, దురుద్దేశములు ఏ విధంగా కలుగుతున్నాయి అని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. ఆలోచించుతాం. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము మొదటి నుంచి మనము 10 వచనాల వరకు మనం ఆలోచించుకున్నట్లయితే మనకి అక్కడ దురుద్దేశములు, మరి మనకు కావాల్సినటువంటి స్వార్థం, ఇవి ఏ విధంగా వస్తున్నాయో మనలో నుంచి, మన ప్రార్థనకు ఆటంకములు, మనము అడుగుతున్నటువంటి విషయాన్ని దేవునికి ప్రార్థన చేసి అడుగుతున్నప్పుడు మరి ఏ విధంగా అడుగుతున్నామో, దురుద్దేశంతో అడుగుతున్నామో, స్వార్థంతో అడుగుతున్నామో మరి ఇప్పుడు మాటలలోనే మనకి తెలిసిపోతుంది. మనం చేస్తున్నాం ప్రతిరోజు ప్రార్థన, ప్రతిరోజు వాక్యం చదువుకుంటున్నాము, ప్రతిరోజు పాటలు కూడా పాడుకుంటూ ఉండొచ్చు. కానీ దేవుడు వాటిని ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేయకూడదనే మాటను గురించి మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాము. యాకోబు పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. చూడండి, మీలో యుద్ధములను, కక్షలను, ఈర్ష్య, ద్వేషము ఇవన్నీ ఏ విధంగా కలుగు వస్తున్నాయి? మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుట లేదు. నరహత్య చేయుదురు, మత్సరపరుడుదురు కానీ సంపాదించుకొనలేదు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుణ్ణి అడుగనందున మీకేమీ దొరకదు. 2వ వచనం పూర్తయింది. మన శరీర భోగేచ్ఛల నుండి ఇవన్నీ జరుగుతున్నాయి. ఏంటివి జరుగుతున్నాయి? యుద్ధములను, పోరాటములను, మత్సరములను, ఈర్ష్య, పగ, ఇవన్నీ మీ శరీరాల నుండే కదా వస్తున్నాయి. మీ నోట నుంచే కదా వెడలి బయటకు వస్తున్నాయి. మరి నీ ప్రార్థనకు జవాబు రావాలంటే మరి ఏ విధమైనటువంటి స్వభావము నీలో కలిగి ఉండాలి? ఏ విధంగా నీ నోటి మాటలకు ఫలం దయచేస్తున్నాడు దేవుడు అని ఒకసారి మనము ఆలోచించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మత్సరపడుదురు, మత్సరం కూడా పడతారు కానీ సంపాదించుకొనలేరు. ఇంకా పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుణ్ణి అడగనందున మీరేం చేసుకోలేరంట? దేవుణ్ణి అడగనందున మీకు ఏమీ దొరకదు. ప్రార్థనతో దేవుణ్ణి అడగాలి, ప్రాధేయపడాలి, పశ్చాత్తాపపడాలి. అప్పుడే దేవుడు మనకు అవన్నీ అనుగ్రహించడానికి ఇష్టపడతాడు. లేకపోతే మన మత్సరములు, మన భోగేచ్ఛలు, మన యొక్క స్వార్థ బుద్ధి, దురుద్దేశములు ఖచ్చితంగా దేవుడు పరిశీలన చేస్తూ ఉంటాడు. 3వ వచనం, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు. ఏం చేస్తారంట? మీరు ప్రార్థన చేస్తారు. మనం అనుకున్నాం కదా, పాటలు పాడతాము, ప్రార్థన చేస్తాము, వాక్యం చదువుతాము. ప్రార్థన చేస్తే ప్రతి ఒక్కటి కావాలి మన శరీరానికి, మన సుఖానికి, మన ఆనందానికి ప్రతి ఒక్కటి కావాలా. మనం ప్రార్థనలు పాట పాడితే నన్నే గుర్తించాలా, ఇంకా నేను పాడినట్లు ఎవరు పాడలేరు అనుకోవాలా. ఈ విధంగా మన ఆలోచనలు భూమి మీద క్రైస్తవ్యంలో జరుగుతున్నాయి. కానీ దేవుడు ఆ విధమైనటువంటి వాటికి చెవి ఎగ్గకుంటున్నాడు. మన మాటలకు ఆయన
సమాధానాన్ని పంపించుకుంటున్నాడు. ఎందుకంటున్నాడు ఈ మాట? 3వ వచనంలో మనము గ్రహించినట్లయితే చూడండి, 3వ వచనంలో ఏమంటున్నాడు? మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై, మీ భోగముల నిమిత్తము, ఈ లోకములో ఉన్నటువంటి భోగముల నిమిత్తమే మీరు అడుగుచున్నారు. నా కొరకు నియమింపబడినటువంటి మీరు మరి మీ భోగేచ్ఛల నిమిత్తము ఏ విధంగా ప్రాధేయపడుతున్నారో, ఏ విధమైనటువంటి చేష్టలు మీ దగ్గర జరుగుతున్నావో ఇవన్నీ తెలుసు. మీరు అడిగిన మీ భోగేచ్ఛల నిమిత్తమే అడుగుతారు. మీ ఆత్మకు సంబంధించినటువంటివి ఏంటివి ఉండవు. మీలో ఒక ఆత్మ ఉందనేది కూడా మీకు గుర్తుకు వస్తులేదని మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. చూద్దాం. మూడవ వచనం నుంచి మరలా చదువుకున్నాం. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకదు. దురుద్దేశముతో మనము ఎప్పుడన్నా ప్రార్థన చేస్తే మనకి ఏమి దొరకదని చెప్తున్నాడు ఇక్కడ. 4వ వచనం. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? ఈ శరీర సంబంధమైనటువంటివి, ఈ ప్రకృతి సంబంధమైనటువంటివి అవన్నీ, వాటిని నాకంటే మీరు ఎక్కువగా ప్రేమించినట్లయితే, మొదటి స్థానాన్ని నాకు ఇవ్వకుండా ఈ లోకములో ఉన్న వాటికి ఇచ్చినట్టయితే, ఏమంటున్నాడు? వ్యభిచారిణులారా, చూడండి, ఎవరైతే భూమి మీద దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడో వాడు దానితో వ్యభిచరిస్తున్నట్టు దేవుడు ఈరోజు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైర్యమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువైపోతాడంట. ఎవడైతే ఈ లోకములో ఉన్నటువంటి వాటికి బానిస అయిపోతాడో, ఎవడైతే ఈ లోకములో ఉన్నటువంటి వానికి స్నేహము చేస్తున్నాడో, దాని యందు ఎవరైతే వ్యాకుల పడుతున్నారో అలాంటి వాడు దేవునికి శత్రువు అయిపోతాడు. మరి దేవునికి మనం శత్రువులమైతే ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని మనం అనుభవించగలమా? అవి మన దగ్గరికి వస్తాయా? వాటిని మన పక్షంలో చేర్చుకోగలమా? ఆలోచించుకోవాలి. చూద్దాం ఇంకా మాటలని. 5వ వచనం. ఆయన మనయందు నివసింపజేసిన ఆత్మ మత్సర పడునంతగా, ఏదంట? మనయందు ఆయన నివసింపజేసిన ఆత్మ బాధపడుతుందట, ఇబ్బంది పడుతుందట. దేనికోసము? ఆ మాటను ఒకసారి ఆలోచించండి. మనము 5వ వచనము ఆలోచన చేస్తే ప్రతి ఆత్మ తేజరిల్ల చేస్తుంది, వర్ధిల్లింపజేస్తుంది. ఆ మాటలోనే సారాన్ని కనుక మనం తీసుకుంటే బయటికి, ఆయన మనయందు నివసింపజేసిన ఆత్మ మత్సర పడినంతగా బాధపడుతుందంటది. ఆపేక్షించు నా లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకొనుచున్నారా? లేఖనములలో జరుగుతున్నటివి వ్యర్థమని మీరు అనుకొనుచుంటున్నారా? మీలో నివసింపజేసినటువంటి నా ఆత్మ మచ్చర బాధపడుతుంది, ఇబ్బంది పడుతుంది. మీరు అది గ్రహించకుంటున్నారు. మనం అనుకుంటుంటాం ఒక్కొక్క పారి ఏమని, మంచి పనులు చేయుటకు ఆత్మ ప్రేరేపిస్తూ ఉంటుంది. శరీరము ఎందుకులే, దేని విషయంలో?
లేచి మోకాళ్ళుండి ప్రార్థించి కొంత సమయాన్ని ఆయనతో గడపడానికి ఆత్మ సిద్ధంగా ఉంటుంది. శరీరము ఇష్టపడదు. ఎందుకు? అంతసేపు మోకాళ్ళ మీద ఉండాలా? మోకాళ్ళ మీదనే ఎందుకు ఉండాలా? ఈ విధంగా కూర్చొని ప్రార్థన చేసుకుంటే పోలే అని శరీరము ఆత్మను భంగపరుస్తుంది, నీరు గారేటట్టు చేసేస్తుంది, ఆత్మను బలహీనపరిచేస్తుంది. అందుకే ఆ ఆత్మను ఏం చేస్తుందంట? శరీరము మత్సరపడినంతగా బాధపడి క్షీణించిపోతుంది. ఎందుకంటే ఆత్మ చెప్పినట్టు శరీరము నడుచుకోవడం లేదు గనక. 6వ వచనం, కాదు కానీ ఆయన ఎక్కువ కృప నిచ్చును, అందుచేత దేవుడు ఎప్పటికైనా దేవుడు అందరికీ హెచ్చుగా ఇవ్వాలనే ఆలోచననే దేవునికి ఆకాంక్ష ఉంది. కానీ అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనములు చెబుచున్నవి. అహంకారము మన లోపలగాన ఉన్నట్లయితే దేవుని కృప అహంకారులలో నుండి తీసి ఆ ఆత్మకి ఇచ్చినటువంటి ఆ కృపను దీనుల మనసులకు ఇచ్చేస్తారంట. దీన మనసు గల వారికి ఇచ్చేస్తారంట. మన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క మహిమ ప్రభావములు, శక్తి, జ్ఞానములను తీసి దేవుడు ఎవరికి ఇచ్చేస్తా అంటున్నాడు? దీనులకి ఇచ్చేస్తా అంటున్నాడు. అని లేఖనములే చెబుతున్నాయంట. 7వ వచనం మరలా, కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని సాతాను, పుట్టినట్లో అపవాది అంటే సాతాను, ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనుడి. ధిమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చును. దేని యందు ఆనందించాలి? ప్రభువునందే ఆనందించాలి, ప్రభువునందే సుఖించాలి. అప్పుడే మనము ప్రభువులో జీవించడానికి ఇష్టపడతాం. 10వ వచనం, ప్రభువుకి 10వ వచనం, ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ఎప్పుడైతే ప్రభువు దృష్టికి, ఈ లోకములో ఉన్నటువంటి వారికి కాదు, ప్రభువు దృష్టికి మనము ఎప్పుడైతే తగ్గించుకున్న వారముగా మనం జీవించినట్లుగా ఆయనకు కనబడినట్లయితే అప్పుడు ఆయన మనలను హెచ్చిస్తాడు. మనుషులు హెచ్చిస్తే మనకు లాభకరము కాదు, శ్రేష్టకరము కూడా కాదు. దేవుడు హెచ్చించాలి. ఇప్పుడు మనం నేర్చుకున్న 2వ మాట స్వార్థము, దురుద్దేశం. ఈ 2వ మాటగా మనం నేర్చుకున్నాం. మరి 3వ మాటగా నేర్చుకోవడానికి కూడా ముందుకు వెళ్దాం. 3వ మాట ఏమిటంటే సందేహము, అనుమానము, ప్రార్థనకు ఆటంకములైనటువంటివి. సందేహము, అనుమానము. ఇది 3వ మాటగా నేర్చుకోవడానికి ఇష్టపడదాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము మనం ఇప్పుడు 10వ వచనం వరకు మనం ఆలోచించుకున్నాం కదా. మరి
మొదటి అధ్యాయము 4వ అధ్యాయము మనము వివరించుకున్నాం. అదే యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం నుంచి ఇప్పుడు మనం వివరించుకున్నాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం నుంచి, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను. ఏ విధంగా? ప్రార్థన ద్వారా. ప్రార్థనకు ఆటంకములు మన అంశం. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట 5వ వచనంలో, మొదటి అధ్యాయం యాకోబు పత్రిక 5వ వచనం నుంచి, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయవాడు. ఎవరైతే ఆయనను అడుగుతారో వారిని ఎవరిని గద్దింపక ప్రతి మనుషునికి ధారాళముగా దయచేసేవాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. 6వ వచనం, అయితే అతడు ఏమాత్రమును సందేహింపక, నాకు ఇస్తాడో ఇయ్యడో, నాకు వస్తుందో రాదో, నాకు స్వస్థత జరుగుతుందో జరగదు, మరి నేను ఈ ప్రార్థన చేయగలనో చేస్తాను, పాట పాడగలనో పాడతాను అని సందేహం ఉండకూడదు. మనము సాధనం చేయాలి. సాధనం మన ఎంతో అవసరము. అందుకే సందేహింపక విశ్వాసముతో అడగాలి. మీరు ఏదన్నా అడిగితే ప్రార్థనలో ఆటంకం మీకు జరగకూడదంటే ఏ విధంగా అడగాలంట? సందేహింపక, దేవుడు ఇస్తాడో లేదో అని అడగక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్రము తరంగములను పోలియుండును. ఓసారి కిందికి ఓసారి పైకి సముద్రం అలలు ఏ విధంగా ఉంటావో ఈయన బ్రతుకు కూడా అలాగనే ఉంటుంది. వింటున్నాడు దేవుడు. సందేహపడుతూ ఉన్నప్పుడు ఒకసారి సుఖము, ఒకసారి కష్టము, ఒకసారి బాధ, ఈర్ష్య ఇవన్నీ కలుగుతుంటాయి జీవితంలో. అలాంటి జీవితాన్ని దేవుడు అనుగ్రహించనట, ధారాళముగా దయచేస్తానంటున్నాడు. సందేహింపక అడిగినట్లయితే, అనుమానించకుండా అడిగినట్లయితే, చూసిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులని తోమాతో మాట్లాడినాడు కదా. ఆ మాటల్ని మనం గుర్తుకు తీసుకోవాలి. మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు సందేహింపకుండా దేవునికి ప్రార్థన చేయాలి. మన ప్రార్థనకు ఆటంకం ఉండదు. మనం ఎప్పుడైతే సందేహిస్తూ ప్రార్థించినామో ఆ ప్రార్థన దేవుని కాటికి పోదు. విశ్వాసంతో ప్రార్థించాలి. 7వ వచనం, కాబట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. ఏం జరుగుతుంది ఇక్కడ? మనము దేవునికి ఇష్టమైనటువంటి పిల్లలముగా బ్రతుకుతున్నప్పుడు నాకు ఏదైనా దొరుకుతుందేమో, నాకు దేవుడు ఏదైనా దయచేస్తాడేమో, నాకు ఏదైనా దేవుడు వరం ఇస్తాడేమో, నేను ఇంకా బాగుపడతానేమో, భూమిని ఇంకా అనుభవించడానికి దేవుడు నాకు ఇంకేదైనా దయచేయడానికి ఇష్టపడతాడేమో అని మనము ఆ ఉద్దేశంతో మనం బ్రతకకూడదట. అది దేవుడు ఏదో ఇస్తాడని మనం ఆశిస్తూ బ్రతకకూడదట. దేవుడు ఎప్పుడు ఏ సమయంలో ఏమి ఇవ్వాలో అది ఇస్తూనే ఉంటాడు. సందేహం లేకుండా మనము దేవునికి ప్రార్థిస్తూ ఉండాలి. 9వ వచనం, దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయపడవలెను. దీనుడైనటువంటి సహోదరుడు ఆ సమయంలో దేవుడు ఆయనకిచ్చినటువంటి సంపదనైతేనేమి, కుటుంబాన్నైతేనేమి, పిల్లలనైతేనేమి కూడా ఏ క్షణమందు ఏది దేవుడు మనకు అనుగ్రహించినాడో దాన్ని బట్టియే మనం ఏం చేయాలంట? అతిశయింపవలెను. ఆ దేవుడు ఈ పూటకు నాకు ఇది దయచేసినాడు అని సంతోషించాలి. అంతే.
అధికంగా అది వచ్చింటే బాగుండు, ఇది ఉంటే బాగుండు, ఇది ఇచ్చింటే బాగుండు అని మనము అతిశయించకూడదు. అదే మనకి ఇక్కడ నేర్పుతున్నది. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దశయందు ధనవంతుడైనటువంటి వాడు తనకు కలిగినటువంటి ఎప్పుడైనా దీన దశయందు అతిశయింపవలెను. ధనవంతుడైనా కానీ సరే ఒకానొక సమయంలో దీనత్వాన్ని నేను దయచేసినప్పుడు అప్పుడు కూడా నువ్వు అతిశయించాలి. దేని యందు? దేవుడు నాకు ఈ సమయాన్ని ఈ విధంగా దయచేసినాడని దేవునికి స్తోత్రములు చెల్లించాలి. ఒక్కొక్క పారి ఒక టైప్లో మనం ప్రవర్తించినట్లయితే మనం మొరను దేవుడు ఆలకించరని ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. అలాంటి వ్యక్తులు ఏ విధంగా ఉంటారంట? 10వ వచనం, ఏలయనగా అతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును. ఆశ కలిగి నాకు అది వస్తుంది ఇది వస్తుందని ఆశించినటువంటి వాడు ఏ విధంగా ఉంటాడంట? ఏలయనగా అతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును. సూర్యుడు ఉదయించి వరదగాలి. 10వ వచనం, ఆ మనుషుడు ఏ విధంగా ఉంటాడని చెప్తుంది 10వ వచనంలో. ఏలయనగా అతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూపము సౌందర్యమును నశించును. అలాగునే ధనవంతుడును తన ప్రయత్నములలో నడకలలో వాడిపోతాడు. ఎవడైతే ఆశించి అతడు ఒక్కొక్కసారి ఉన్నప్పుడు ఉన్నట్ట లేనప్పుడు లేనట్ట ప్రవర్తించకూడదు. ఉన్నప్పుడు ఒకే విధంగా ప్రవర్తించాలి దేవుని ఎదుట, లేనప్పుడు ఒకటే విధంగా ప్రవర్తించాలి దేవుని ఎదుట. మనుషుల యందు కూడా ఆ విధమైనటువంటి ప్రవర్తననే కలిగి జీవించాలని మనకు నేర్పుతున్నటువంటి పాఠము. ఆ విధంగా లేని మనుషులు ఏ విధంగా ఉంటారంట అంటే, ఆ పొద్దున చూస్తే పువ్వు ఎంత అందంగా వికసిస్తుంది, గడ్డి కూడా చాలా అందంగా వికసిస్తూ మంచి గాలికి కనబడుతూ ఉంటుంటుంది. కానీ అది సూర్యుడు ఉదయించగానే, మంచి గాలి అంటే ధనం ఉన్నప్పుడు, ప్రతి వ్యక్తి దేవుడిచ్చిన ఆ సమయాన్ని ఆ విధంగానే మనము గడుపుకోవాలి. అదే దేవుడు మనకు నేర్పిన పాఠం. ఉన్నప్పుడు ఉన్నట్టుగా లేనప్పుడు లేనట్టుగా ప్రవర్తించడం మనిషి లక్షణం కాదు. అది దేవుని తత్వం కూడా కాదు. చూడండి, ఈ విధమైనటువంటి మాటను మనం 3వ మాటగా నేర్చుకున్నాం. ఏ విధమైనటువంటి మాట? 3వ మాట సందేహము, అనుమానం. ఈ విధమైనటువంటి మాటను మనం 3వ మాటగా నేర్చుకున్నాము. మరి 4వ మాటను కూడా నేర్చుకోవడానికి ఇష్టపడదాం. 4వ మాట ఏమని చెప్తుందంటే లోబడకపోవటం. లోబడకపోవటం అనే మాట 4వ మాటగా మనం నేర్చుకుందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9-10 వచనాలు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9-10 వచనాలు. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. దేవుని ధర్మాన్ని, దేవుని న్యాయాన్ని, దేవుని యొక్క మనసును ఎవరైతే వినడానికి అసహించుకొని, లేకపోతే తన చెవిని పెడచెవి పెట్టుకొని జీవించినట్లయితే అలాంటి వ్యక్తి దేవునికి అసహించుకున్నటువంటి వాడవుతున్నాడు. దేవుడు ఆ వ్యక్తిని అసహించుకుంటున్నాడు. ఏమని? ఎవరైతే తన యొక్క ధర్మశాస్త్రమును వినబడకుండా ఆయన ధర్మమైన మాటలను ధర్మానికి విరోధంగా, దేవుని యొక్క ధర్మానికి విరోధమైనటువంటి విషయం ఏమిటి? మన చెవిని పెడచెవిన పెట్టడమే, మనం వాటిని ఆలోచింపకుండా ఉండటమే. అప్పుడే దేవుడు మనల్ని అసహించుకుంటాడు. వాని ప్రార్థన హేయమైపోతుంది.
దేవుని మాటలను వినకుండగా, దేవునికి మనము ఇష్టానుకరంగా జీవించకుండా మనం ఎప్పుడైతే ప్రార్థనలు చేస్తామో అప్పుడు మన ప్రార్థన ఏమైపోతుందంట? హేయమైపోతుందంట, వేస్ట్ అయిపోతుంది మీ ప్రార్థన అంటున్నాడు. 10వ వచనం, యథార్థవంతులను దుర్మార్గమందు చొచ్చించువాడు తాను త్రవ్విన గోతిలో తానే పడును. యథార్థవంతులు మేలైన దాన్ని స్వతంత్రించుకొందురు. ఎప్పటికైనా యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు, మంచి వ్యక్తులను ఎప్పుడైనా చెడ్డ కార్యాలలోనికి చొరబెట్టించినప్పుడు, ప్రతి వ్యక్తి ఎవరైనా సరే దాని పిల్లలు మంచి వ్యక్తిని చెడ్డ కార్యాలకు అలవాట్లు నేర్పించినప్పుడు అప్పుడు ఏం జరుగుతుందట? ఎవరైతే ఆ పనికి కోనుకున్నాడో వాడే గోతిని త్రవ్వుకున్నటువంటి వాడు అవుతాడని చెప్పేస్తున్నాడు దేవుడు ఇక్కడ. ఆ గోతిలోనే పడతాడు. వానికి ఏ విధంగా మంచి కార్యములను జీవిస్తున్నటువంటి ఆ వ్యక్తిని నువ్వు ఏ విధంగా చెడ్డదానిలోనికి లాక్కెళ్ళి తీసుకెళ్ళిపోతున్నావో అది రిటర్న్ నీ మీదికే తీసుకొని వస్తానని దేవుడు మనకు అక్కడ మాట్లాడుతున్నాడు. అందుకే దేవునికి లోబడి ఉండుట మంచిది. లోబడకుండా ఉంటే దేవుడు ఆయన మాటలకు పెడచెవిన పెట్టినట్టయితే, ఆయన ధర్మమైన మాటలకు మనము పెడచెవిన పెట్టినట్టయితే మనము నామకవాస్తిగా ఎన్ని ప్రార్థనలు చేసినా అవి హేయము అయిపోతాయని మాట్లాడుతున్నాడు. చివరిగా మరి 5వ మాటను మాట్లాడుకుందాం. చివరిగా మనము ప్రార్థనకు ఆటంకములు జరుగుతున్నటువంటి వాటిలో మనం చివరిగా నేర్చుకుంటున్నటువంటి మాట గర్వము హెచ్చించుట. చివరి మాటగా మనం నేర్చుకున్నటువంటి మాట గర్వము హెచ్చించుట. మనము గర్వము హెచ్చించుటలో సుంకరి పరిచయుని విషయంలో మనము ఆలోచిస్తే అక్కడ పరిచయుడు నిలువబడి ఏమన్నాడు? దేవా, నేను వారము నీకు 10వ భాగములు అర్పిస్తున్నాను, 10వ వంతు ఇస్తున్నాను, రాబడి అంతటిలో నీకు 10వ వంతు ఇస్తున్నాను అని హెచ్చించుకొని గర్వించుకొని నేనే నీకు ప్రార్థన చేస్తున్నాను, మోకాలు ఉంటున్నాను, ఉపవాసములు ఉంటున్నాను అని చెప్పేసి గర్వముతో మాట్లాడుతున్నాడు. చేస్తున్నాడు క్రియ, కానీ గర్వం ఉంది లోపల. పని చేస్తూ గర్వం ఉంటే దేవుడు వాటిని ఇష్టపడడు. అవి నాకు హేయములు, అవి నాకు ఇష్టకరములు కాదంటాడు. మరి ఇలా చేస్తున్నటువంటి ఇంకొక వ్యక్తి సుంకరి తన ఎద్దకు దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా, నీ ఎత్తుటకు నీ వైపు నా కనులెత్తుటకైనను ధైర్యము చాలా ఉన్నది ప్రభువా, నా దీనస్థితిని దీవించు, కృపచూపు నడిపించు అని ఆయన దీనస్థితిలో ప్రార్థించినట్టుగా మనకు కనబడుతుంది కదా. ఇలాంటి మాటల చేత మన జీవితాలను కూడా మనము ఈ మాట లూకా సువార్త 18వ అధ్యాయం 11వ వచనంలో మనకు దొరుకుతుంది. పరిచయుడు సుంకరి గురించి ఆలోచించుకుందాం. ప్రభునందు ప్రియులారా, మన బ్రతుకుడు కూడా ఈ విధమైనటువంటి గర్వమునకును, లోబడకపోవుటకును, సందేహము అనుమానము లేకను, ఇంకా స్వార్థము దురుద్దేశము లేకను, మరి నాలో దాగి ఉన్న పాపము, ఈ విధమైనటువంటివన్నీ మన ప్రార్థనకు ఆటంకములుగా కనబడుతున్నాయి. ఇలాంటివి మన జీవితాల్లో ఏదో ఒక కోన తగులుకొని ఉన్నామేమో అని ఆలోచిస్తూ మన జీవితాన్ని ముందరికి కొనసాగించుకున్నాం. ఉన్నట్లయితే ఆయన ఎదుట యథార్థముగా విశ్వాసంతో ప్రార్థించి ఆయన నుంచి మనకు సమాధానాన్ని తీసుకోవడానికి ఇష్టపడతాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. మీ అందరికీ వందనాలు.